ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ లేటెస్ట్ మోడల్. ఇవి 4 ఎకరాలు మాత్రమే ఇక్కడ ఈ హౌస్ కాంపౌండింగ్ హాల్ అయితే ఉంది. మిగతా 12 ఎకరాలు 4 ఎకరాలు పోగా 8 ఎకరాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇక్కడ డెవలప్మెంట్ కనుక అన్నీ చేయడం జరిగింది. అటుపక్క ఏమో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి, పనస చెట్లు. ఇటుపక్క కూడా ఫ్లవర్స్ సంబంధించిన గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇదంతా కూడా ఆయన డబ్బులు ఎందుకు తగలేస్తారని సన్నిహితులు కూడా చెప్పారట. కాకపోతే ఇది ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీ అయిపోయింది. తెలుగున ప్రశ్నలు నమస్తే. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి హౌస్, విజయ నిర్మల గారు కృష్ణ గారు ఉన్నటువంటి హౌస్, ఇప్పుడు నరేష్ గారు కూడా ఇక్కడే ఉంటున్నారు. కృష్ణ గారి జయంతి సందర్భంగా కృష్ణ గారికి సంబంధించినటువంటి వీడియో చేయడం జరుగుతుంది. కృష్ణ గారి జ్ఞాపకాలు అందరికీ అందించాలని ఇక్కడ నానక్రమూడల స్టూడియోలో ఉన్నాము. విజయ్ కృష్ణ స్టూడియోస్ అని చెప్పేసి ఇక్కడ కృష్ణ గారికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్లేస్ నరేష్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం నానక్రమూడలో ఉన్నటువంటి ఇక్కడ కృష్ణ గారి హౌస్ చుట్టూ ఉన్నటువంటి ప్రాపర్టీస్ కూడా వాళ్ళవే అని చెప్పాలి. ఇటు చూసుకుంటే విజయ్ కృష్ణ టవర్స్ అని చెప్పేసి ఇక్కడ బిల్డింగ్ ఉంది. మీరు చూస్తుంది ఫ్రేమ్లో విజయ్ కృష్ణ టవర్స్. ఆ విజయ్ కృష్ణ టవర్స్ కూడా నరేష్ గారి ప్రాపర్టీకి సంబంధించిందే. ఇప్పుడు మనం చూస్తున్నాము. కృష్ణ గారి ఇంట్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చూద్దాము. కృష్ణ గారి ఇంటి లోపల మొత్తం కూడా గ్రీనరీ ఉంది. ఈ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఉన్నది కూడా కృష్ణ గారి హౌసే అనమాట. కృష్ణ గారి ఇంటి లోపలికి వెళ్తున్నాము. ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ అయితే స్టూడియో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. విజయ్ కృష్ణ స్టూడియోకి సంబంధించి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ చుట్టూ ఉన్న బిల్డింగ్లు కూడా వాళ్ళవే. వాళ్ళ అమ్మగారు దాదాపు 12 ఎకరాల స్థలాన్ని ఇక్కడ కొన్నారని చెప్పేసి నరేష్ గారు చెప్పారు. ఈ 12 ఎకరాలు కూడా అప్పుడు కొన్నప్పుడు 1,33,000 ఎకరం. అదే ఎకరం 1,33,000 పెట్టి ఇక్కడ కొన్నారు. 12 ఎకరాలు కొన్నారు. ఆ 12 ఎకరాల్లో ఈ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఉన్నది కూడా 4 ఎకరాలు. ఈ 4 ఎకరాల్లో శుభ్రమైన గ్రీనరీ తోట అయితే ఉండటం జరిగింది. తోట ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణ గారు ఇల్లు ఇక్కడే కట్టుకున్నారు. ఆ విజయ నిర్మల గారు కృష్ణ గారు ఉన్నంతకాలం కూడా ఇక్కడే ఉన్నారనమాట. ఈ 4 ఎకరాల్లో సంబంధించిన గ్రీనరీకి సంబంధించిన ప్రతి చెట్టు ప్రతి మొక్క కూడా ఆమె ఏర్పాటు చేసిందని చెప్పేసి నరేష్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కూడా మామిడి తోట ఉంటుంది. ఇదంతా కూడా తోట, మధ్యలో ఉన్నది కృష్ణ గారి ఇల్లు. కృష్ణ గారి ఇంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ కార్లకు సంబంధించిన షెడ్ ఒకటి ఉంది. మొత్తం కూడా ఈ డ్రైవే ఉంది. డ్రైవేకి అటుపక్క ఇటుపక్క కూడా మొత్తం కూడా కొబ్బరి మొక్కలను అయితే పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ గ్రీనరీ పెట్టాలి ఏంటి అనేది కూడా విజయ నిర్మల గారు కృష్ణ గారి దగ్గర ఉండి డిజైన్ చేసుకున్నారని చెప్పేసి నరేష్ గారు చెప్పారు. ఇది చూసుకున్నట్టయితే ఇది కృష్ణ గారి ఇంట్లోకి వెళ్ళేటువంటి మెయిన్ సింహద్వారానికి ఉండేటువంటి గేటు. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. కృష్ణ గారి ఇంటి లోపలికి కార్ షెడ్ ఒకటి ఉంది. అలానే ఇక్కడ పనస చెట్లు ఉన్నాయి. మొత్తం కూడా కార్ షెడ్ పక్కనే కూడా ఇది చూసుకున్నట్టయితే పనస చెట్లు మీరు చూస్తున్నారు. పనసకాయలు. పక్షులకి ఈవినింగ్ టైము ఇద్దరు కూడా కృష్ణ గారు విజయ నిర్మల గారు ఇక్కడ పక్షులకు మేత వేస్తూ ఆహ్లాదంగా ఇక్కడ గడిపేవారని చెప్పేసి మనకి తెలుసు. మనం కూడా చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కార్ షెడ్లో కృష్ణ గారు యూజ్ చేసినటువంటి బెంజ్ ఉంది. బెంజ్ కారు ఉంది. అక్కడ కవర్ వేసి పెట్టింది. కృష్ణ గారి హౌస్ ఉంది. హౌస్ పక్కనే విజయ నిర్మల గారి కోసం భువన విజయం అని చెప్పేసి నరేష్ గారు ఏర్పాటు చేసినటువంటి స్టాచ్యూ, దానికి సంబంధించిన మండపము, పక్కనే వరల్డ్ రికార్డు, కృష్ణుడికి సంబంధించిన స్టాచ్యూ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆమెకి ఇష్టమైనటువంటి ప్రదేశంగా దీనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం మామిడి చెట్లు, మొక్కలు, ఇక్కడ పూల మొక్కలు. ఇంతకుముందు ఇక్కడ రోజ్ గార్డెన్ ఉండేదంట, తులసికోట. ఆ తులసికోట తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటుపక్క ఏమో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి, పనస చెట్లు. ఇటుపక్క కూడా ఫ్లవర్స్ సంబంధించిన గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇదంతా కూడా దానిమ్మ చెట్టు ఒకటి ఉంది. ఇది ఫ్లవర్స్. ఇవన్నీ కూడా ఫ్లవర్స్. ఇవన్నీ కూడా మామిడి చెట్లు, ఫ్లవర్స్, దానిమ్మ చెట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇల్లు అయితే చూసాం మనం. ఇంటికి ఆనుకొని ఒక చిన్న క్లబ్ హౌస్ లాగా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. ఈ క్లబ్ హౌస్లో ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. ఇల్లు మొత్తం కూడా గ్రీనరీతో నింపేశారు. మధ్యలో గార్డెను, ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ ఉంది ఇక్కడ.
ఇటు చూసుకున్నట్టయితే కార్ షెడ్ ఉంది, ఇంకొక కార్ షెడ్. ఈ కార్ షెడ్లో కార్ ఒకటైతే నరేష్ గారు యూజ్ చేస్తున్నటువంటి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కార్ ఉంది. ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ లేటెస్ట్ మోడల్. ఇవి సెలబ్రిటీలు వాడుతున్న కార్లు అయితే ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ కారుకి ప్రతి కారుకి ఎండ తగలకుండా షెడ్. ఇది చూసినట్టయితే అంతా కూడా ఐటీ కారిడార్. ఇదంతా కూడా ఐటీ కారిడార్. 4 ఎకరాలు మాత్రమే ఇక్కడ ఈ హౌస్ కాంపౌండింగ్ హాల్ అయితే ఉంది. మిగతా 12 ఎకరాల్లో 4 ఎకరాలు పోగా 8 ఎకరాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కనుక అన్నీ చేయడం జరిగింది. గ్రీనరీ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. ఈ క్లబ్ హౌస్లో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్విమ్మింగ్ పూలు, దాని తర్వాత స్విమ్మింగ్ పూల్ పక్కనే ఒక హట్. ఆ హట్లో చైర్స్, ఈవినింగ్ టైము చైర్లు, టీ కాఫీ చైర్స్ అనమాట అవి. పక్కనే వాష్రూమ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక గార్డెన్లో గార్డెన్ రాక్స్ అనమాట. ఈ స్టూల్స్ లాగా ఏర్పాటు చేశారు కూర్చోడానికి. ఇక్కడ ఇది ఫామ్ హౌస్లో హౌస్ కట్టుకున్నారు వీళ్ళు. కృష్ణ గారు, విజయనిర్మల గారు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇది ప్రాంతం అంతగా నిర్మానుషంగా ఉండేదంట. ఎవరు ఉండేవాళ్ళు కాదట. ఎందుకు అన్ని లక్షలు అక్కడ ఖర్చు పెడుతున్నారు మీరు, ఆయన డబ్బులు ఎందుకు తగలేస్తారని సన్నిహితులు కూడా చెప్పారట. కాకపోతే ఇది ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీ అయిపోయింది. అది చూశారు కదా. ఇప్పుడు కృష్ణ గారి హౌస్ దాదాపు 4 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గతంలో విజయనిర్మల గారు, కృష్ణ గారు ఉన్నప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రశాంతంగా సిటీకి దూరంగా అవుట్స్కట్స్లో ఏర్పాటు చేసుకున్నటువంటి హౌస్ ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నానక్రముడల్లో ఈ హౌస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇందాక చూసాము చుట్టూ కూడా మల్టీ స్టోర్ బిల్డింగ్లు అయితే ఉన్నాయి, వర్క్ ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ ఒక రెసిడెన్షియల్కి కొంత బిల్డింగ్లు అయితే, కొంత వర్క్ ప్లేస్ అనేది చాలా ఉన్నాయి. మెయిన్ రోడ్కి చూసుకున్నట్టయితే మొత్తం ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇటు చూసిన ఐటీ కంపెనీలు, ఇదంతా కూడా హార్ట్ ఆఫ్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. బట్ దీన్ని కదిలించకుండా నరేష్ గారు ఉన్నంత కాలము ఇదే అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు. హార్డ్ కోర్ సిటీలో ఈ నరేష్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు నివసించినటువంటి ప్లేస్ అయితే తెలుగు ప్రజల కోసం అందించడం జరిగింది. సైనింగ్ ఆఫ్ వేణు.